నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి చోచ్చిష్టాయాం సృజనగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, కార్తీక మాసం తర్వాత వచ్చేటువంటి ఓ పవిత్రమైనటువంటి మాసం మార్గశీర్ష మాసం. మాసానాం మార్గశీర్షోహం అని పరమాత్మ ఈ మాసానికి తానే అధిదైవత. కేశవుడుగా ఈ మాసంలో మనం చేసేటువంటి సమస్తమైనటువంటి సపర్యలను స్వీకరించి మనకొక యోగ్యతను అనుగ్రహించటానికి సిద్ధంగా ఉన్నటువంటి మాసం ఈ మార్గశీర్ష మాసం. మార్గము అంటే దారి. కార్తీక మాసంలో మనము ఆచరించినటువంటి పవిత్రమైనటువంటి నదీ స్నానం కానివ్వండి, అలాగే సహపంక్తి భోజనాలు కానివ్వండి, దీపారాధనలు కానివ్వండి, ఇలాంటి విలక్షణమైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి దీక్షల ద్వారా అంతరంగం శుద్ధి పొంది ఆ తర్వాత మనము కావలసినటువంటి ప్రధానమైనటువంటి ఫలం పరమాత్మని యొక్క అనుగ్రహం. ఆ పరమాత్మ అనుభవాన్ని పొందటానికి ప్రధానమైనటువంటి మార్గాన్ని సూచించేదే ఈ మార్గశీర్ష మాసము. కాబట్టి మాసం చాలా పవిత్రమైనది. ఈ మాసానికి కూడా ఒక విలక్షణమైనటువంటి వ్రతం ఉన్నది. ఆ వ్రతమే గోదాదేవి ఆచరించినటువంటి ధనుర్మాస వ్రత మహోత్సవము. దీన్నే మార్గశీర్షమాస వ్రతమని, ధనస్సు అని, ధనుర్మాసమని వ్యవహరిస్తూ ఉంటారు. నెల రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క వ్రత మహోత్సవం వలన అనేకమైనటువంటి ఫలాలను పొందటం మనందరికీ కూడా తెలిసినటువంటి విశేషమే. మానవులందరూ కూడా భగవంతునికి సంబంధించినటువంటి వారే. మానుష్యం పుణ్య సంచయాత్ అనటం చేత ఎన్నో జన్మల యొక్క అదృష్టవశ విశేషం చేత ఈ మానవ జన్మ మనకు సంక్రమించింది. కాబట్టి ఈ జన్మలో మనం మనస్వరూపాన్ని తెలుసుకొని, పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకొని, పరమాత్మ ఆదేశానుసారంగా పొందవలసినటువంటి ప్రధానమైనటువంటి ఫలితాలను మనం పొందాలి. ఇది ప్రధానమైనటువంటి అంశం. అయితే జన్మించినటువంటి ప్రతి మానవుడు కూడా భగవత్ సన్నిధానానికి వెళ్ళి రెండు కోరుకుంటాడు. ఏం కోరుకుంటాడు? నాకు ఏ రకమైనటువంటి అనిష్టాలు కలగకూడదు, నాకెప్పుడూ కూడా సుఖం కావాలి, ఆనందం కావాలి. ఈ రెండే పరమాత్మ సన్నిధిలో మనం కోరుకునేటువంటి విశేషాలు అన్నమాట. సుఖము ఆనందము అనున్నటువంటివి శాశ్వతమైనటువంటివా అని అంటే దానిలో కొంచెం వ్యత్యాసం ఉన్నదన్నమాట. సుఖము అనేటువంటిది తాత్కాలికమైనటువంటి విశేషం. ఎలాగా అనంటే ఈ శరీర అవసరాని కొరకు, ఈ శరీర సౌఖ్యానికి కొరకు, ఈ శరీర సంబంధులైనటువంటి వారి యొక్క ఆనందం సౌఖ్యాన్ని కొరకు కొన్ని కోరుకుంటూ ఉంటాం. ఆ కోరుకున్నటువంటివన్నీ తొలగిపోగానే మరో రకమైనటువంటి సౌఖ్యము అనేటువంటిది మనకు కావాలి అనిపిస్తుంది. ఉదాహరణకు మనం ఎండాకాలంలో ఏసీ అనేటువంటి యంత్రాన్ని మనం ఉపయోగించుకుంటాం. అదే శీతాకాలంలో ఆ యంత్రంతో పని లేదు. కనుక ఇలాంటివి తాత్కాలికమైనటువంటిది సుఖము. కానీ సుఖము కంటే కూడా ప్రధానమైనటువంటిది ఆనందం. ఈ ఆనందం అనేటువంటిది మనకు వ్యక్తమైనటువంటిది కాదు, అది ఒక రకమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి విశేషం. ఈ అనుభవపూర్వకమైనటువంటి విశేషం ఎక్కడ జనిస్తుంది అనంటే హృదయంలో ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు కలిగితే తద్రూపమైనటువంటి కార్యానికి సంబంధించినటువంటి అనుభవం ఏదైతే ఉన్నదో అది ఆనందంగా వ్యక్తమవుతుంది. ఎందుకంటే పరమాత్మ సంతసిస్తే,
మనము ఆనందాన్ని పొందినటువంటి వాళ్ళం అవుతాము. అంటే పరమాత్మ సంబంధమైనటువంటి ఆనందమే మనకు శాశ్వతమైనటువంటి ఆనందము అని అంటారు. ఆనందం బ్రహ్మణో విద్వాన్ అని అంటారు. పరమాత్మ యొక్క సన్నిధిలోనే, పరమాత్మ యొక్క పద సన్నిధిలోనే మనందరం కూడా పరమమైనటువంటి ఆనందాన్ని పొందుతాము. కాబట్టి మిగిలినటువంటివన్నీ కూడాను తాత్కాలికమైనటువంటివే. తాత్కాలికమైనటువంటి సుఖాల కంటే కూడా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందటానికి ప్రతి జీవుడు కూడా ఉద్యుక్తుడు కావాలి. ఇది అందరికీ సాధ్యమా అనంటే అందరికీ సాధ్యమే. కానీ సాధ్యానికి సంబంధించినటువంటి సాధన అనుష్ఠాన కార్యక్రమాలు ఆచరించాలి. తద్వారా మానవ జీవితం ఉన్నతమైనటువంటి ఫలితాన్ని పొందుతుంది అని అంటారు. అయితే ఏం చేయాలండి పరమాత్మను పొందాలి అనంటే 3 రకాలైనటువంటి విశేషాలు ఉన్నాయన్నమాట. ఏమిటా 3 రకాలైనటువంటి విశేషాలు అనంటే స్వస్య చ కీర్తనం, అలాగే నామ సంకీర్తనము అని అంటాడు. ప్రపదనం అంటే ఆయన గారిని మనస్సును అర్పింపచేయటం, అలాగే స్వస్మై ప్రసూనార్పణం ఆ పరమాత్మకు మనం మన యొక్క పుష్పాలతో అర్పించటం, పూలను సమర్పించటం. 3 రకాలైనటువంటి విశేషాలు. కల్పాదౌ హరిణా స్వయం జనహితం దృష్టేన సర్వాత్మన ప్రోక్తం స్వస్య చ కీర్తనం ప్రపదనం తస్మై ప్రసూనార్పణం అని అంటారు. ఈ 3 రకాలైనటువంటి విశేషాల ద్వారా పరమాత్మను మనం ఆరాధించవచ్చును. అంటే ప్రధానమైనటువంటిది మనం ఏదో తపస్సు చేయటమో, యజ్ఞాలు చేయటమో, ధ్యానం చేయటమో, దీని ద్వారా పరమాత్మను పొందవచ్చును అనేటువంటి భావన మనకు ఉండేది. కానీ కలియుగంలో అందరికీ కూడా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే నామకీర్తనము అని అంటారు. నామకీర్తనం ద్వారా మనలో పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఎంతో విలక్షణమైనటువంటి యోగ్యత మనం కలిగినటువంటి వాళ్ళం అవుతాం. అలాగే మనకి మనంగా పరమాత్మను సమర్పించుకునేటువంటి పుష్పం, పూలు అంటారు. అయితే పూలు మనం వివిధ రకాలైనటువంటి పూలను తెచ్చి పరమాత్మకు సమర్పించుకుంటూ ఉంటాం. ఇది పరమాత్మకు ఇష్టము అనేటువంటి భావన చేత సువాసన కలిగినటువంటి పుష్పాలతో పూజలు చేస్తూ ఉంటాం. అష్టోత్తర సహస్రనామ పూజా కార్యక్రమాలు అద్భుతమైనటువంటి అందమైనటువంటి మాలికలతో అలంకారాలు చేస్తూ ఉంటాం. ఇది పరమాత్మకు అందాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. కానీ నిజమైనటువంటి పుష్పం మనలో ఉన్నటువంటి 8 రకాలైనటువంటి పుష్పాలను ఆయన గారికి సమర్పణ చేస్తే ఆ పుష్పాలే ఆయనకి ఆనందం. అలాంటి పుష్పాలను మనం అనుగ్రహింపచేయాలి. తర్వాత మనంగా ఆయన గారికి సమర్పణ చేసుకునేటువంటి ఒక విలక్షణమైనటువంటి విశేషం. ఈ 3 రకాలైనటువంటి అంశాలను పురస్కరించుకొని గోదాదేవి ఈ లోకాన ఆవిర్భవించిందన్నమాట. కృష్ణ స్వామి వైకుంఠంలో చింతాక్రాంతుడైనటువంటి సమయంలో, స్వామి ఏమిటయ్యా ఎలా చింతాక్రాంతుడై ఉన్నావు, ఏమిటి విశేషం అంటే, నేను స్వయంగా వెళ్ళి అవతారాలు ఎత్తి అనేక రకాలైనటువంటి విశేషాలు చూపించినప్పటికీ కూడాను ఈ జీవులు తమ యొక్క ప్రవృత్తి అనేటువంటి ధర్మాన్ని మానకుండా ఉన్నారు కదా. కాబట్టి వారి ప్రవృత్తిని మార్చేటువంటి విధానం ఏమిటా అనేటువంటి భావనతో నేను ఉన్నాను అని అనగానే గోదాదేవి, ఆమె భూదేవి స్వామితో ఈ రకంగా మాట్లాడింది. స్వామి, మీరు అవకాశం ఇస్తే ఒకసారి నేను వెళ్ళి వాళ్ళని మార్చే ప్రయత్నం చేస్తాను. నాకు సాధ్యపడింది నీకు సాధ్యపడుతుందా అని స్వామి అమ్మవారిని అడగడం జరిగిందనమాట. అప్పుడు ఆమె గారు చాలా సులభంగా చెప్పింది, నీవు నిరంకుశమైనటువంటి ఐశ్వర్య సంపన్నుడు కాబట్టి నిన్ను పొందాలి అనంటే రకరకాలైనటువంటి కార్యాలు ఆచరిస్తే నీవు ఆనందిస్తే వారిని అనుగ్రహిస్తావు. అలా కాకుండా నేను స్వయంగా ఒక తల్లి స్థానంలో వెళ్ళి తల్లి ఏ రకంగా బిడ్డను పోషిస్తుందో వారి పక్షాన నిలిచి వారిలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని వారితో కలిసి నడిచి వారిగా ఉండి వారిని మన వైపుకు తిప్పుకొని తద్వారా నీ సన్నిధికి చేర్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది ప్రధానమైనటువంటి విశేషం. కాబట్టి ఆ రకమైన సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయిని శ్రేముషి శ్రీనివాసస్య కరుణామివ రూపిణి అన్నట్లుగా కరుణ అనేటువంటి రూపం కలిగినటువంటి తల్లి మాతృస్థానంలో బిడ్డలను ఏ రకంగా పోషిస్తుందో ఆ విధమైనటువంటి పోషణతో నేను నీ సన్నిధికి చేరుస్తాను అనేటువంటి భావాన్ని వ్యక్తపరిచిందనమాట. దానిని పురస్కరించుకొని గోదాదేవి కలియుగ ఆరంభ సంవత్సరాలలో ఈమె గారు
శ్రీవిల్లిపుత్తూర్ అనేటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో వటపత్రసాయి ఆలయము దగ్గరే ఉన్నటువంటి ఒక అద్వితీయమైనటువంటి తులసివనంలో ఆ తులసివనాన్ని పెంచుతూ ఆ తులసివనం సంబంధమైనటువంటి మాలికలను పెరుమాళ్లకు మాలలుగా కట్టి అర్పణ చేస్తున్నటువంటి పరమ భక్త శిఖామణి అయినటువంటి విష్ణు చిత్తుల వారికి ఆ తులసివన పాదుకలలో అయోనిజగా లభించినది ఈ గోదాదేవి. ఆమె జన్మమే చాలా విశేషం. మనలాగా యోనిజ సంబంధమైనటువంటి పుట్టుక కాకుండా అయోనిజగా తనంతర తానుగా ఆనాడు జనక మహారాజు గారికి నాగలి చాటున సీతాదేవి ఏ రకంగా జన్మించినదో దొరికినదో అదే రకంగా విష్ణు చిత్తుల వారికి కూడా ఈమె ఆ రకమైనటువంటి అయోజనజగా ఆవిర్భవించినదన్నమాట. ఆ బిడ్డను తన బిడ్డగా భావించి బాల్యము నుండి కూడా తన యొక్క పెంపకంతో అద్వితీయమైనటువంటి వైభవంగా పెంచుతున్నాడు పెరియాళ్వార్. పరమాత్మ ఇచ్చినటువంటి బిడ్డగా భావించి ఆయన గారు దినదిన ప్రవర్ధమానంగా ఆమెను చక్కగా పెంచుతున్నారు. బాల్యం నుండే ఆమెకి బాల్యాత్ ప్రభృతి సుస్నిగ్ధ అన్నట్లుగా బాల్యం నుండే ఆమెకి భక్తి, ప్రపత్తి, వైరాగ్యము అనేటువంటి మూడు కూడా వనకూడి పరమ విలక్షణమైనటువంటి భక్తిభావం భగవంతుని పట్ల విశేషముగా నెలకొని ఉన్నదన్నమాట. వారి తండ్రి గారి ఇంట జరిగేటువంటి నిత్య భాగవత గోష్ఠీ కార్యక్రమాలు, భగవత్ గుణానుసంధాన విశేషాలన్నింటినీ కూడాను ఆమె చక్కగా వింటూ ఉండేదన్నమాట. అవన్నీ విన్నటువంటి కారణంగా తాను పరమాత్మ యందే మనస్సు లగ్నం చేసుకుని ఉండేది. ఈయన మాలాకారుడు అవటం చేత ప్రతినిత్యము కూడా పరమాత్మకు సమర్పించేటువంటి మాలికను తాను ముందుగా ధరించి ఆ దొడ్డిలో ఉన్నటువంటి బావిలో తన యొక్క సౌందర్యాన్ని చూచుకొని అబ్బురపడి నేను పరమాత్మకే చెందినదానను కదా, పరమాత్మకు నేను తగుదును కదా అనేటువంటి మనస్సులో ఒక నిశితమైనటువంటి భావాన్ని ఆవిష్కరించుకొని తిరిగి ఆ మాలను పెరుమాళ్లకు సమర్పించే ప్రయత్నం చేసేదన్నమాట. ఇది విష్ణు చిత్తుల వారికి తెలియదు. కానీ పరమాత్మ ఆ మాలికలు ధరించి చాలా ఆనందాన్ని పొందుతుండేటువంటి వాడు. ఒకరోజు సందర్భవశాత్తు వివాహ ప్రయత్నం, యుక్త వయస్సు వచ్చింది కాబట్టి అమ్మా నీకు వివాహం చేయాలి అనేటువంటి సంకల్పం కలిగింది, నీ మనస్సులో ఎవరైనా ఉన్నారా, వివాహం సంకల్పించాను కాబట్టి చెప్పవలసింది అని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆమె ఒకే మాట నిశ్చయంగా చెప్పిందనమాట. భగవంతం వినానాన్యత్ రుణోమే భీష్టితం పిత మా శోకం కురు ధర్మజ్ఞ మదర్థం రక్షకో హరిహి. నాన్నగారు, నా కొరసు మీరేమీ చింతపడకండి, నేను పరమాత్మనే వివాహం చేసుకుంటాను తప్ప మానవ రూపంలో ఉన్నటువంటి పురుషులెవ్వరినీ కూడాను నేను వివాహమాడను, ఇది కృతనిశ్చయము అని చెప్పింది. అమ్మా, ఇది గతంలో లాగా త్రేతాయుగం ద్వాపర యుగంలాగా భగవద్ అవతారాలు ఉన్నటువంటి సమయం కాదమ్మా, ఇది కలియుగము. పైపచ్చు అర్చారూపంలోనే పరమాత్మ ఉన్నాడే తప్ప మానవ రూపంలో ఆయన సంచరించటం లేదు. కాబట్టి నీ మానసికమైనటువంటి అభిలాష మిక్కిలి కష్టమైనటువంటిది కదా అని సూచించగా, ఏమైనా సరే నేను ఆయననే వివాహమాడతాను అని ఆమె గారు కృతనిశ్చయురాలైందనమాట. ఈలోపుగా ఈమె గారు ధరిస్తున్నటువంటి మాలికలలో ఒకరోజు వెంట్రుక వచ్చినటువంటి కారణంగా అరెరరే ఇది అశుచి అయినది అనేటువంటి భావన చేత పెరుమాళ్లకు ఆ మాలికను సమర్పించలేదు. ఇది తెలుసుకున్నటువంటి ఆ వటపత్రశాయి ఆనాడు కలలో కనపడి, ఏమయ్యా మీ బిడ్డ దాల్చినటువంటి మాలికలు నాకు చాలా అత్యంత ప్రీతివంతమైనవి కాబట్టి వాటిని నాకు సమర్పించు అని ఆజ్ఞాపించటం చేత పరమానందభరితుడైనటువంటి ఆయన గారు ఆ మాలికలను సమర్పించడం జరిగిందనమాట. ఈ రకంగా పరమాత్మ పట్ల పరస్పరమైనటువంటి ఒక విలక్షణమైనటువంటి ప్రేమ అనుభవము ఆమె గారు పొంది ఉన్నది. ఈ లోపుగా విష్ణు చిత్తుల వారు 108 దివ్యక్షేత్రాలలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క వైభవాలన్నింటినీ కూడా చెప్పిందనమాట. ఒక్కొక్క వైభవాన్ని విని ఆమె గారు పులకిత గాత్ర అయినది. కానీ ఉత్తర మధురలో ఉన్నటువంటి శ్రీకృష్ణుని యొక్క చరిత్ర వినగానే ఆమె మనస్సు అంతరంగం చాలా ఆనందాన్ని కలిగించింది. కాబట్టి ఆ కృష్ణ పరమాత్మనే తాను భర్తగా పొందదలచినది. పొందాలి అనంటే ఏమి చెయ్యాలి? అది సాక్షాత్తుగా లేడు కదా. ఆనాడు గోపికలందరూ కూడా కలిసి ఒక విలక్షణమైనటువంటి వ్రతాన్ని ఆచరించారట. అదే కాత్యాయని వ్రతము అనేటువంటి వ్రతం.
ఏ మాసంలో చేశారు? హేమంతే ప్రథమే మాసి నందవ్రజ కుమారికా చేరుర్హవిష్యం భుంజానాం కాత్యాయన అర్చనం వ్రతం. వారంతా కలిసి కృష్ణ పరమాత్మ యొక్క సమాగమం కొరకు కాత్యాయని వ్రతము అనేటువంటి వ్రతాన్ని ఆచరించారు. కాబట్టి నేను కూడా పరమాత్మను పొందటానికి ఏదైనా వ్రతం చేస్తే బాగుండును అని నిశ్చయించుకొని తాను కూడా ఒక వ్రతం చేయటానికి సంకల్పించింది. అదే మార్గశీర్ష మాస వ్రతము అనేటువంటి వ్రతం. ఈ వ్రతాన్ని ఆమె వ్యాజంగా నిర్ణయించుకుంది. చేసుకొని నందవ్రజం ఆనాడు గోపికలకు వ్రతస్థానమైతే శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి ఈ యొక్క పుణ్యక్షేత్రమే ఆ నందవ్రజంగా భావించింది. ఆనాడు ఆ వ్రతం చేసినటువంటి వారంతా కూడా గొల్లలవ్వటం చేత ఈమె కూడా గొల్లభామగా మారింది. గొల్ల కట్టు నేర్చుకుంది, గొల్ల భాష నేర్చుకున్నది, గొల్ల కంపు అనేటువంటిది ఈమె గారు ఏర్పాటు చేసుకుంది. సమస్తము కూడా ఒక గోపికా భావాన్ని రూపుపొంది ఆ విల్లిపుత్తూరులో ఉన్నటువంటి గోపికల అందరితో కలిసి ఈ వ్రతాన్ని ఆచరించాలి అనేటువంటి సంకల్పం చేసింది. ఈ సంకల్పానుసారంగా ఆమె గారు 30 పాటలను, వాటినే పాసురములను ఆమె సమర్పించింది. ఈ 30 పాటలే ఆమె గారు మధురమైనటువంటి పాటలుగా, పరమాత్మ అనుభవాన్ని పొందేటువంటివిగా, పరమాత్మ యొక్క అనుగ్రహ కటాక్షానికి పాత్రురాలు అయినట్టుగా చేసేటువంటి పాటలు. దీనిలో వేద సంబంధమైన, ఉపనిషత్ సంబంధమైన, పురాణ సంబంధమైన, కావ్య సంబంధమైన అనేక విశేషాలు అంతర్గతమైనటువంటి గంభీరమైనటువంటి అర్థాలు, పరమాత్మకు సంబంధించినటువంటి విశేషాలు, పరమాత్మానుభవాన్ని పొందటానికి సంబంధించినటువంటి విశేషాలు ఎన్నెన్నో దీనిలో నిక్షిప్తపరచబడి ఉన్నాయి. పాట పైకి మామూలు పాటగా కనిపించినా దానిలో ఉన్నటువంటి వ్యాఖ్యాన విశేషం మనగా పరిశీలించినట్లయితే విలక్షణమైనటువంటి భావం మనందరికీ కూడా గోచరిస్తుందన్నమాట. దాన్ని అనుభవించినటువంటి పెద్దలందరూ కూడా వ్యాఖ్యాన రూపంలో మనకు అందించినటువంటి విశేషాలు గనక మనం తెలుసుకున్నట్లయితే గోదాదేవి యొక్క అంతరంగ పరమాత్మ పట్ల ఏ రకమైనటువంటి భావనతో ఉన్నదో మనందరికీ కూడా తెలుస్తుంది. ఆ 30 పాటలు పరమాత్మకు కూడా భోగ్యాలై, తాను ధరించి ఇచ్చినటువంటి మాల పరమాత్మకు ప్రీతి అయినది కాబట్టి అది చూడి కుడుత్త నాచ్యార్ అనేటువంటి పేరు సార్థకమైంది. అంతేకాక మనస్సులో పరమాత్మకు సంబంధమైనటువంటి భావాన్నంతటినీ కూడా తాను అనుభవించి వాగ్రూపంలో పద్యమాలను సమర్పించింది కాబట్టి పాడి కొడుత్తాల్ అంటే పాడి ఇచ్చిన అమ్మ, ధరించి ఇచ్చిన అమ్మ, పాడి ఇచ్చిన అమ్మ అనేటువంటి 2 పేర్లతో చూడి కుడుత్తనాచియార్, ఆముక్తమాల్యద, గోద, కోదై అనేటువంటి పేర్లతో ఈమె గారు సార్థకమైనటువంటి నామాన్ని పొందినటువంటిదే ఉన్నది. ఈయన గారు మాలాకారుడుకు సంబంధించినటువంటి కుమార్తె అవటం చేత ఆయన గారు గోదా అనేటువంటి పేరు పెట్టారు. ఇంతకీ గోదా అంటే ఏంటంటే, గోశబ్దానికి సంస్కృతంలో అనేక రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. గో అంటే పశువు అని, స్వర్గము అని, బాణము అని, వాక్కు అని విలక్షణమైనటువంటి అర్థాలు ఎన్నెన్నో ఉన్నాయన్నమాట. అంటే ఈమె గారి యొక్క నామం మనం స్మరించినట్లయితే మనకు స్వర్గప్రాప్తి, పరమాత్మ అనుగ్రహ ప్రాప్తి అనేటువంటిది కూడా కలుగుతుంది అనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. కాబట్టి ఈ 30 పాటలను ఆమె గారు పాడి ఈ వ్రతాన్ని ఆరంభించడానికి ఆమె సన్నద్ధురాలైందనమాట. రోజుకి 1 చొప్పున 30 రోజుల పాటు చేసేటువంటి ఈ వ్రతంలో ఒక్కొక్క పాసురాన్ని అనుసంధానం చేసుకుంటూ మనము కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే ఆనాడు గోదాదేవి ఏ రకమైనటువంటి ఫలప్రాప్తిని పొందో మనము కూడా అలాంటి వ్రతాన్ని పొందటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అని అంటారు. దీనినే శ్రీవ్రతము అని కూడా అంటుంటారు. శ్రీ అంటే సంపద అని అర్థం. ఏమిటా సంపద? ఈ లోకంలో కావాల్సినటువంటి సమస్తమైనటువంటి ఐహిక సుఖాలకు సంబంధించినటువంటి సంపదలు మనకు వస్తాయి. మరొక సంపద ఏమిటయ్యా? పరమాత్మ అనుభవానికి సంబంధించిన నిత్య కైంకర్య ప్రాప్తికి సంబంధించినటువంటి ఫలము కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా మనందరికీ కూడాను కలుగుతుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి విష్ణు చిత్తుల వారి యొక్క కుమార్తెగా ఆయన గారికి ఈమె యొక్క అనుగ్రహం చేతనే పెరియ ఆళ్వార్ అనేటువంటి పెద్ద బిరుదును కూడా ఆయన పొందాడు. 12 మంది ఆళ్వార్లలో ఈయన గారు ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందారు.
ఏమిటా స్థానము అంటే ఆయన గారిని అల్లుడుగా చేసుకోవటం ద్వారా ఆళ్వార్లు కోటిలో ఈయన గారు పెద్దవాడవటం చేత భవ విశ్వ గురోర్గురుహు అన్నట్లుగా పరమాత్మకే ఈయన గారు పెద్దవాడవటం చేత పెద్దలందరూ కూడా ఆయన గారిని పెరియ ఆళ్వార్ అనేటువంటి మహానుభావుడు అనమాట. ఈయన గారు ఎలాంటి వాడండి, విష్ణు చిత్తుడు. విష్ణు చిత్తుడు అంటే విష్ణువు పట్లనే భావాన్ని కలిగినటువంటి వాడు, తన మనస్సంతా కూడా పరమాత్మ పట్లనే అర్పణ చేసినటువంటి మహానుభావుడు. ఈయన గారికి ఒకసారి వల్లభదేవుని యొక్క ఆస్థానంలో పరతత్వ నిరూపణ చేయవలసినటువంటి సన్నివేశం ఏర్పడింది. పరమాత్మ గురించి ఎవరు మోక్షాధికారి అనేటువంటి విషయాన్ని పరీక్ష పెట్టినప్పుడు చాలామంది పండితులు వచ్చి ఉన్నారు. కానీ పరమాత్మ యొక్క ఆజ్ఞ చేత ఈయన గారు కూడా వెళ్ళవలసి వచ్చింది. అయ్యా నాకేం రాదు కదా, అజ్ఞుణ్ణి కదా, నేనేం చేస్తాను అని అంటే, కాదు వెళ్ళి పరతత్వ నిరూపణ చెయ్యి అనగానే ఈయన గారు వెళ్ళి ఆ వల్లభరాయుని యొక్క ఆస్థానంలో విష్ణువే పరతత్వము అనేటువంటి భావన చేత ఈయన గారు నిరూపణ చేయటం ద్వారా ఆయనకు సమర్పించినటువంటి సన్మాన రూపమైనటువంటి ధనరాశి అంతా కూడా ఈయన ఒళ్ళో పడ్డది. దీన్ని చూచినటువంటి ఆనాటి వాళ్ళందరూ కూడా ప్రశంసించి గజవాహనం ఏనుగుపై అధిరోహింపచేసి ఉత్సవం చేస్తున్నటువంటి నేపథ్యంలో నా యొక్క వైభవాన్ని లోకానికి చాటినటువంటి పరమ పూజ్యుడు కదా అనేటువంటి భావన చేత సాక్షాత్తు గరుడ వాహనారూఢుడైనటువంటి పరమాత్మ ఆయన గారికి సందర్శించి ఆ ఆనందాన్ని కలిగించాడట. ఆ కలిగించినటువంటి నేపథ్యంలో స్వామి నా కోసం నువ్వు వచ్చావా, అయ్యో ఈ ప్రాకృతమైనటువంటి లోకం కదా అని చెప్పి ఆయన గారికి మంగళం పాడాడట. పల్లాండు పల్లాండు అనేటువంటి ఒక విలక్షణమైనటువంటి రూపంతో భావనతో ఆయన గారికి మంగళాశాసనం చేశాడనమాట. కాబట్టి అంతటి పవిత్రమైనటువంటి మూర్తి విష్ణు చిత్తుల వారు, పెరియాళ్ళు వారు అని చెప్పి ఈయనకి పేరు అనమాట. ఆమె యొక్క పెంపకంతో పెరిగినటువంటి ఆమె అవటం చేత తండ్రి గారిని అనుసరించి వచ్చినటువంటి పరమాత్మ పట్ల భావన ఆమెపై పుష్కలంగా ఉండటం చేతనే ఈమె గారు ఈ వ్రతాన్ని ఆరంభించి పరమాత్మను పొందే ప్రయత్నం చేస్తుందన్నమాట. 30 పాసురాలు 30 రోజుల వ్రతం. మనం అనేక రకాల వ్రతాలు చేస్తూ ఉంటాం. వ్రతాలన్నీ కూడా మనలో ఉన్నటువంటి లోపాలను తొలగించేవి, మనకు కావలసినవి సమకూర్చేవి అనేటువంటి భావన చేత. కాబట్టి ఈ మాసఫర్తం అంటే ఏమిటండి, ఎవరైనా లోపంలో 40 రోజులు చేస్తారు, మండల దీక్షలు చేస్తుంటారు కదా, ఇది 30 రోజులు కదా అని అంటే చంద్రుడు తన యొక్క కళలన్నీ కూడా కోల్పోయి తిరిగి మళ్ళా కళలను పొందేటువంటి మాసం రోజులు 30 రోజులు అనమాట. 15 రోజులు వెలుగులో ఉంటాడు, 15 రోజులు చీకట్లో ఉంటాడు. కాబట్టి ఈ కళలన్నీ కూడా తిరిగి పొందేటువంటి మాసం నెల రోజులు. కాబట్టి ఈ నెల రోజులు చేసేటువంటి విశేషం వ్రతం మనలో ఉన్నటువంటి సమస్త లోపాలను తొలగింపచేస్తుంది. ఆనాడు ఎలాగైతే ఈ వ్రతాచరణ ద్వారా శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీరంగనాథుడే స్వయముగా ఈమె గారిని ఆహ్వానింపచేసుకొని వివాహం చేసుకొని తన వక్షసీమలో మాలికగా నిత్య కైంకర్య ప్రాప్తిని అనుగ్రహించాడో అదేవిధంగా ఈ వ్రతాన్ని కనుక మనం ఆచరించినట్లయితే భగవత్ నిత్య కైంకర్య ప్రాప్తి అనేటువంటిది పొందటమే కాకుండా ఈ లోకంలోనూ అలాగే పరమాత్మ సన్నిధిలో కూడా శాశ్వతమైనటువంటి ఆనందంతో కూడినటువంటి ఫలితాన్ని పొందేటువంటి ఒక విలక్షణమైనటువంటి వ్రతమే ఈ వ్రతం. మిగిలిన వ్రతాలన్నీ కూడా ఏదో మనలో ఉన్నటువంటి లోపాలు తొలగించుకునేవే, కానీ ఈ వ్రతం 2 రకాల ప్రయోజనాన్ని కలిగించేది కనుక అందరూ సమిష్టిగా ఆచరించదగినటువంటి వ్రతం ఈ ధనుర్మాస వ్రతం అంటారు, మార్గశీర్షమాస వ్రతం అంటారు, స్నాన వ్రతం అంటారు, ధనుర్మాస వ్రతము అని అంటారు. ఈ వ్రతాన్ని మనమందరం కూడా 16వ తారీఖున ఈ రోజు నుంచి ఆరంభిస్తున్నాం. రాబోయేటువంటి జనవరి 14వ తారీఖున గోదా కళ్యాణంతో ఈ వ్రతం సుసంపన్నమవుతుంది. ఈ పాటలలో ఉన్నటువంటి విశేష అర్థము, అంతరార్థము, వేదాంతార్థము అనేటువంటి 3 విశేషాలతో తాగేటువంటి ఈ యొక్క తిరుప్పావై ప్రవచన విశేషాలన్నింటినీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనమందరం కూడా ధన్యులమవుతాం. జై శ్రీమన్నారాయణ.